హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఈరోజు మన వీడియో పెరుగు పచ్చడి అండి. ఇంట్లో ఏం కూర వండాలి అని మనం అలా అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. బాక్సుల్లోకి అయినా సరే చాలా బాగుంటుంది. నేను 12 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు. నేను కొంచెమే చేసుకున్నాను. జస్ట్ మామూలుగా చేసుకున్నాను అనమాట, తినాలనిపించి. ఎప్పటికప్పుడే చేసుకుంటానండి నేను. ఇది నిలవ కూడా ఉంటుంది. 1 కప్పు పెరుగు తీసుకున్నాను. చిక్కగా కానీ ఉంటే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మరీ పలచగా చేసుకోకూడదు. అందులోని మనం తీసుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని, అంటే గింజలు లేకుండా వేసుకోవాలి. గింజలు ఉన్నా పర్వాలేదు, ఎక్కువ కొంచెం కారంగా ఉంటుంది. గింజలు అయితే బాగా కారంగా ఉన్న మిరపకాయలు అయితే మాత్రం గింజలు తీసేయడమే మంచిది. ఒక 2 అవర్స్ అయినా సరే వీటిని నానబెట్టుకోవాలండి. 1 అవరే సరిపోతుంది. 1 అవరు ఆ పెరుగులో అవి వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి అలా పక్కన పెట్టేసి ఉంచుకోవాలండి. అవి బాగా నానుతాయి అనమాట. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు తొందరగా మిక్సీ మెత్తగా అవుతాయి. నెక్స్ట్ బాగుంటుంది కూడా, పెరుగులో నానడం వల్ల బాగుంటుంది. నేను కొంచెం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 6-7 ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా కొంచెం వేయించుకోవాలి. పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత మనం పెరుగులోంచి మిక్సీలో వేసుకోవాలి ఇవన్నీ. అలాగే పెరుగులోంచి ఓన్లీ పెరుగు కాకుండా ఉత్తి మిరపకాయలే తీసి వాటర్ ఏం వేయకుండా ఆ మిరపకాయలు, ఆ ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మనం తీసుకున్నాం కదా, ఆ ఉప్పు వేసాం కాబట్టి ఇంక సాల్ట్ వేయకలొద్దు. చూసుకోవాలన్నమాట. సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. మనం పచ్చడి వేయించేప్పుడు చూసుకుంటే సరిపోతుంది. ఈ ఎండుమిరపకాయలన్నీ వేసేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి 1/2 స్పూన్ తీసుకున్నాను. క్వాంటిటీ తక్కువ కాబట్టి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అలానే కరివేపాకు తీసుకున్నాను. ఇంక ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు ఏమి వేయక్కర్లేదు. కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పేస్ట్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, పెరుగు కలిపి, ఎండుమిరపకాయలు, పెరుగు కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇంగు వేసుకొని దీన్ని మిగిలిపోయిన మనం ఎండుమిరపకాయలు నానబెట్టుకున్న పెరుగు ఉంది కదా, ఆ పెరుగు కూడా ఇందులో వేసేసుకోవాలండి. 1/2 స్పూను పసుపు కూడా వేసుకున్నాను. ఇంకా కారం అది ఏం వేయకూడదు, ఎండుమిరపకాయలే కారం కదా. ఇందాక మిగిలిపోయిన గింజలు ఉంటాయి కదండి, ఎండుమిరపకాయ గింజలు, అవి ఈ పోపులో వేసేసుకోవాలి. అలానే ఈ పెరుగు కూడా వేసుకొని పెరుగంతా దగ్గర అయ్యేంత వరకు ఆయిల్ పైకి తేలేలాగా మనం వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి. చాలా బాగుంటుందండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది నిల్వ ఉంటుందండి. అలానే మనం ఏదైనా గ్రేవీ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ వేసుకుంటే కూర చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. మసాలా ఏం అవసరం లేదు. ఇంతకుముందు కారం అది లేనప్పుడు ఎక్కువ ఎండుమిరపకాయలు ఇలా నూరి కూరల్లో వేసుకునేవారండి. ఆ కూర వేరే టేస్ట్ వస్తుంది. ఇది కూడా అంతే టేస్ట్ వస్తుంది. వేడి వేడి అన్నంలో ఏం అవసరం లేదండి. ఈ పెరుగు పచ్చడితోనే మొత్తం అన్నం అంతా తినేస్తారు. అంత బాగుంటుంది. ఎవరు తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కమ్మగా ఉండే చాలా టేస్ట్ అయిన పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి. మీరే తప్పకుండా కామెంట్ చేస్తారు చాలా బాగుందని. అంత బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం ఇదంటే. బాయ్, థ్యాంక్ యూ.